తుంగతుర్తి పంచాయతీపై జగ్గారెడ్డి ఈ రోజు నివేదిక ఇవ్వనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు మహేష్ గౌడ్తో జగ్గారెడ్డి భేటీ కానున్నారు. నిన్నే నివేదిక ఇవ్వాల్సినప్పటికీ ఈ రోజుకు అది వాయిదా పడింది. మొత్తం 9 పేజీలతో జగ్గారెడ్డి నివేదిక సిద్ధం చేశారు. తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డిపై మందుల సామెల్ సీరియస్ కామెంట్స్ చేయడంతో వివాదం మళ్లీ తెరపైకొచ్చింది. ఈ రోజు జగ్గారెడ్డి ఎలాంటి నివేదిక ఇస్తారు, అధిష్టానం ఏం చర్యలు తీసుకుంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది. తుంగతుర్తి పంచాయతీపై జగ్గారెడ్డి ఈ రోజు నివేదిక ఇవ్వనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు మహేష్ గౌడ్తో జగ్గారెడ్డి భేటీ కానున్నారు. నిన్నే నివేదిక ఇవ్వాల్సినప్పటికీ ఈ రోజుకు అది వాయిదా పడింది. మొత్తం 9 పేజీలతో జగ్గారెడ్డి నివేదిక సిద్ధం చేశారు. తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డిపై మందుల సామెల్ సీరియస్ కామెంట్స్ చేయడంతో వివాదం మళ్లీ తెరపైకొచ్చింది. ఈ రోజు జగ్గారెడ్డి ఎలాంటి నివేదిక ఇస్తారు, అధిష్టానం ఏం చర్యలు తీసుకుంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి చారి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. చారి, తుంగతుర్తి పంచాయతీ ఇప్పుడు కాంగ్రెస్లో కొంత తలనొప్పిగా మారినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఎందుకంటే తుంగతుర్తి నియోజకవర్గంలో చాలా రోజుల నుంచి పాత కాంగ్రెస్ కొత్త కాంగ్రెస్ నేతల అనేటువంటి పంచాయతీ నడుస్తుంది. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిని పరిశీలకుడిగా కూడా వేశారు. ఇప్పటికీ ఆయన నివేదికను సిద్ధం చేశారు. ఈ నివేదికనే అసలు పంచాయతీకి కారణమనే చర్చ కూడా జరుగుతుంది. ఎందుకంటే ఆ నియోజకవర్గం మీద, తుంగతుర్తి నియోజకవర్గం మీద ఒకవైపు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మరోవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, ప్రస్తుతం ఎంపీగా ఉన్నటువంటి చామల కిరణ్, వీళ్ళందరి సొంత గ్రామాలు, సొంత మండలాలన్నిటి కూడా ఆ ఊర్లో, ఆ నియోజకవర్గంలోనే ఉన్నాయి. దీంతో అందరికీ ఆ నియోజకవర్గం మీద పట్టున్నటువంటి నేపథ్యంలో సమస్య అంతా కూడా ఈ ఎక్కువ మంది సీనియర్ నాయకులంతా కూడా అక్కడ ఉండడం అనేది కొంత ఎవరికి వారు తన క్యాడర్ కావచ్చు, పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు కాబట్టి అందరి సమస్యలని ప్రొజెక్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పంచాయతీ కొనసాగుతుంది. ఇదే విషయం మీద పాత వాళ్ళని పక్కన పెట్టి కొత్త వాళ్లకు మాత్రమే పదవులు ఇస్తున్నారు అనేటువంటి అంశానికి సంబంధించి సామ్యాల్ మీద, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సామ్యాల్ మీద పార్టీ నాయకులంతా కూడా తిరుగుబాటు చేశారు. ఒక దశలో రోడ్డు మీదకి ఎక్కి కొట్టుకునేటువంటి పరిస్థితి కూడా దాపురించింది. ఈ నేపథ్యంలోనే పార్టీ కమిటీ జగ్గారెడ్డికి బాధ్యతను అప్పచెప్పింది. జగ్గారెడ్డి కూడా పార్టీకి సంబంధించినటువంటి అందరి నాయకుల అభిప్రాయాలను సేకరించారు. మొత్తం 9 పేజీల నివేదికను కూడా సిద్ధం చేశారు. ఇవాళ 12 గంటలకి పిసిసి చీఫ్తో కూడా భేటీ కాబోతున్నారు. రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.